నమస్తే రవిచంద్ర రెడ్డి గారు. నమస్తే అండి ప్రసాద్ గారు. తాజాగా మాజీ టీటీడీ చైర్మన్ అయినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ప్రస్తుతం టీటీడీ చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారిని టార్గెట్ చేస్తూ నాకు వ్యక్తిగత ద్వేషం ఏమీ లేదు అని అంటూనే అసలు టీటీడీ పాలన ఎంత అధ్వాన్నంగా ఉంది అని చెప్పేసి ఆయన దుయ్యబడుతున్నారు. ప్రధానంగా ఏంటి అంటే అడిషనల్ ఈవో అయినటువంటి వెంకయ్య చౌదరి ఆయన తండ్రి పరమపదించారు. అటువంటి ఆయన ఈ కర్మకాండ చేసే రోజునే తీసుకొచ్చి ఆయన ఈ రకంగా ఎలా చేస్తారు అని చెప్పేసి గట్టిగా నిలదీశారు. దీనిపైన మీ విశ్లేషణ అండి. భూమన్ కరుణాకర్ రెడ్డి గారు టీటీడీకి 2 సార్లు చైర్మన్గా ఉన్నమాట మనకు తెలుసు. అవును, గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో ఒకసారి, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి హయాంలో. చక్కని తెలుగు మాట్లాడతారు కానీ చక్కటి అబద్ధాలు కూడా చెప్తారు. ఖచ్చితంగా ఎందుకు చెప్తారంటే నమ్మకంగా చెప్పే ప్రొనౌన్సియేషన్ లో హుందాగా చెప్తున్నట్టుంటది కానీ అబద్ధాన్ని ఆలవగ్గా చెప్పే అలవాటు మాత్రం బలంగా ఉంది. ఏంటంటే అబద్ధం అది? ముఖ్యంగా వెంకన్న చౌదరి గారి గురించి, దానికి సంబంధించిన డీటెయిల్ గురించి పూర్తి వెంకయ్య చౌదరి గారి గురించి, లేకపోతే అడిషనల్ ఈవోగా ఉన్నా మరి ఆ రోజే ఆ కార్యక్రమం ఉండిందా, లేకపోతే చాలా మంది ఈ రోజుల్లో హిందూ సాంప్రదాయం ప్రకారం పలానా రోజని 11వ రోజని 13, 17 అని కానీ కాకుండా విధుల పట్ల కానీ, లేకపోతే బంధువుల గురించి కానీ, లేకపోతే ఉన్న అందరూ కూడా అవైలబిలిటీని బట్టి 2 రోజుల్లో సేమ్ డే, లేకపోతే 5 రోజుల్లో ఇలా చేసుకున్నా. ఈ కార్యక్రమం ఎలా జరిగిందో లోతుపాతులు నాకు తెలియదు. ఒకవేళ అదే రోజు అలా జరుగుంటే ఆయన నిజంగా చెప్పింది నిజమైతే ఆయన ఆ కార్యక్రమానికి 100% అక్కడ హాజరు కావాలి కొడుకుగా. అవును, దాన్ని వదిలైతే ఇక్కడికి రాడు. లాజిక్ తో మాట్లాడుతున్నాను. ఇంత చిన్న లాజిక్ మర్చిపోయారా, లేకపోతే కావాలని తప్పుదారి పట్టిస్తున్నారా? ఓకే, బిఆర్ నాయుడు గారు ఇప్పుడు టీటీడీ చైర్మన్ గా ఉన్నారు కాబట్టి ఆయన మీద ఒక రాయి విసరదామనా, లేకపోతే మనం ఈ విధంగా పోతే మళ్ళీ మనం చేసిన తప్పులు కవర్ చేసుకునే అవకాశం అన్నా? మనం చేసిన తప్పుల్లో పరకామణిలో డబ్బులు కొట్టేసి దోవత కింద పంచల్లో దాచిపెట్టుకుని ఎత్తుకుపోతున్న వీడియోలు ఈ మధ్య బయటపడతాయి. అవును ప్రసాద్ గారు, ఇది నేరం కాదా? మామూలు నేరం కాదు, పాపం. అది దేవుడికి ఇచ్చిన సొమ్ముని అవును ఎవరైతే పరకామణిలో లెక్క వేస్తున్నారో వాళ్ళు ఎత్తుకుపోతున్న సజీవ సాక్ష్యాలు వీడియోలుగా ఉంటే, అవును మరి తమర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇది జరిగిందని అందరికీ తెలుస్తున్నప్పుడు మీ మీద వచ్చిన వాటికి సరైన సమాధానం ఈ రోజు వరకు ఇచ్చారా? ఇవ్వలేదు కదా. ఇవ్వలేదు. అది కాకుండా వాళ్ళ మీద తీసుకున్న కఠినమైన చర్యలు ఏమన్నాయో ఏమైనా ఎకరో పెట్టారా? తీసుకోలేదు. దానిలోనే మళ్ళీ షేర్లు వేస్తారు కదండి. షేర్లు వేసుకోవడంతో పాటు వాళ్ళ ఆస్తులు కొంతమంది రాయించుకున్నారు. అవును, ఆ విషయాన్ని బయటకు పోకుండా చూశారు అన్నది ఇది ఎంత పాపం. నేరం చేసిన వాడిది ఎంత పాపమో అది భగవంతుడి పట్ల, అవును, హిందువుల మనోభావాలను గాయపరచడం కదా. ఖచ్చితంగా. మరి అటువంటి సందర్భంలో మీరు చేసిన ఈ చర్యని దాచిపెట్టినందుకు ఎలా సమర్థించుకుంటారు? అన్నిటికన్నా దుర్మార్గం, అత్యంత హేయమైన చర్య, చెప్తేనే బాధ అనిపించే చర్య. ఒక పాప మెట్ల దారిన పోతున్నప్పుడు ఆ కుటుంబంతో చిరుతపుల్లు తీసుకెళ్లి తినివేస్తే, ముఖ్యంగా పనికిమాలిన ఎమ్మెల్యే ఒక అతను మా నెల్లూరు జిల్లాకు సంబంధించిన, అందులో తల్లిదండ్రులు కుట్రను ఆపాదించాడు ఆ దుర్మార్గుడు. మరి ఇతను ఏం చేశాడు? సరైన పనిష్మెంట్లు ఆ చుట్టుపక్కల సెక్యూరిటీకి విధించడం కానీ, సరైన ప్రొటెక్షన్ కల్పించడం కానీ భవిష్యత్తులో నిర్మాణాత్మకం తీసుకోవాల్సిన చర్యలు కదా. ఈయన టీటీడీ చైర్మన్ కదా. అదే దానికే వస్తున్నా, మీరు చెప్పబోయేది నాకు అర్థమైంది. అది కరెక్ట్ గా వెళ్ళాలంటే చెప్తా. సో దాని నేపథ్యం ఏంటంటే, ఎవరైనా అయ్యప్ప స్వామి శబరిమలకి వెళ్ళేటప్పుడు అడవుల ద్వారా పోయేటప్పుడు కూడా క్రూర మృగాలు సంచరిస్తున్నాయని తెలిసినప్పుడు అవి దరిచేరకుండా క్యూలకు దగ్గరలో ఎటువంటి ఫెన్సింగ్ లేనప్పుడు, అక్కడ సరైన క్యూలు కూడా లేకుండా అడవుల్లో బాటబట్టి నడవాల్సి వచ్చినప్పుడు, స్వయంగా నేను కూడా వెళ్ళి ఉన్నాను కాబట్టి చెప్తున్నా, టపాకాయలు కాలుస్తారు. ఓకే, వన్యప్రాణులు ముఖ్యంగా క్రూర మృగాలు దగ్గరకు రాకుండా సేఫ్టీ కోసం. కొన్ని అలాంటి చర్య ఏమైనా చేశారా? లేదు. కొన్ని సెక్యూరిటీ పెంచారా? లేదు. వీలైనంత ఎక్కువ భాగం ఫెన్సింగ్ చేయిస్తాము, క్రూర మృగాలు క్రాసింగ్ ఏరియాల్లో సెక్యూరిటీని పెట్టి గన్మెన్స్ ని పెడతామని కానీ ఏమన్నా చేశారా? లేదు. ప్రజలకట అలా ఒక కర్ర కింద అలిపిరిలో ఇస్తారట, పైన ఇచ్చేయాలట. పైన ఇచ్చేయాలి అది కూడా. మరి మేము అడుగుతున్నాం, ఎన్ని టన్నుల కర్రని మీరు దిగుమతి చేసుకున్నారు? అదే మీరు కొనుగోలు చేశారు.
ఆ కర్రలకి మీరు రాసిన లెక్క ఎంత? అయ్యా మహాశయ, టిటిడి అధ్యక్షుడిగా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి గారు, మీరంటే అత్యంత బలవంతులు, మీరు ఒక చిరుతపులిని కర్రతో ఎదుర్కోగలిగిన సమర్థులు. మరి మీరు అదే విధమైన జస్టిఫికేషన్, బలహీనలు ఉంటారు, మహిళలు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళంతా కూడా మీరు ఇచ్చే చిన్నపాటి కర్రని లేదా పెద్ద కర్ర అయితే మోయగలరో లేదో, దాంతో చిరుతపులను ఎలా ఎదుర్కొంటారు? వేరే వన్యప్రాణుల నుంచి మీరు కల్పించిన రక్షణ ఏంటి? ఒక ఆరోపణ చేసేటప్పుడు గతంలో మనం చేసిన నిర్వాకం ఇది, నవ్విపోతారు నేను మాట్లాడితే అని కూడా భయం లేకుండా నిర్భయంగా టీటీడీని చైర్మన్ గా మీరు నిర్వర్తించిన తీరు గురించి అవలోకనం చేసుకోకుండా దుర్మార్గంగా ఇంకా మాట్లాడుతున్నారంటే వెంకటేశ్వర స్వామి గారు చూడరు అనుకున్నారా? మీ పట్ల చాలా గట్టిగానే చూస్తారని మా నమ్మకం. తిరిగి ఎప్పటికీ నాకు తెలిసి తిరుపతి ఎమ్మెల్యేగా కూడా గెలిచే ఆస్కారం లేదని ఆ దేవుడే మీకు ఆ విధమైన పనిష్మెంట్ ఇస్తాడని కూడా నా నమ్మకం. ఎందుకంటే ఒక గొప్ప అవకాశం తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్నా, లేకపోతే పైన శ్రీవారికి సేవ చేసుకునే టీటీడీ చైర్మన్ లో ఉన్న గొప్ప పుణ్యకార్యం. అవును. అటువంటి దాంట్లో ఇన్ని దుర్మార్గాలు, ఇన్ని మోసపూరితమైన పనులన్నీ చేసిన మీరు ఏదైతే టీటీడీలో నెయ్యి కల్తీ గురించి వచ్చిన వాటి గురించి సమాధానం ఏ రోజైనా సరిగ్గా చెప్పారా? లేకపోతే దాని గురించి ఆరోపణలు ఎదుర్కొంటే నేనే కమిషన్ల ముందుకు వచ్చి నిర్భయంగా కూర్చుంటా, నన్ను విచారించమని అడిగారా? హుందాతనం మచ్చుకైనా కనిపించకుండా మాట్లాడే మాటల్లో, బిహేవియర్లో, పంచకట్టులో, లేకపోతే ప్రొనౌన్సియేషన్లో తిరునామం పెట్టుకున్నంత మాత్రాన మీరు పునీతులైపోతారా అని నేనైతే అడుగుతున్నా. నాకు చిన్న డౌట్ ఉందండి. ఇప్పుడు వాళ్ళ తండ్రి గారు ప్రమోదించారని వెంకయ్య చౌదరి గారు ఆ విధంగా కర్మకాండల రోజు వచ్చారంటున్నారు కదా. మీకు గుర్తున్నట్లయితే వైసీపీ హయాంలో అప్పటి ఈవో ధర్మారెడ్డి గారు, ఆయన కొడుకు ఎవరు నాకు కరెక్ట్ సబ్జెక్ట్ ఆయన ప్రమోదించారు. అయినా 3వ రోజు 4వ రోజు ఆయన స్వామివారి దగ్గరికి వచ్చేసారు విధుల్లోకి. సో మరి దాన్ని ఎందుకని వాళ్ళు విశ్లేషణ చేసుకోకుండా ఇప్పుడు మరలా తిరిగి అది దాన్నే కాదు, ఇంకోటి కూడా నేను ప్రధానంగా ఎలుగెత్తి చెప్పాను. నేను వైఎస్ఆర్సీపీ హయాంలో సిట్టింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉండి దాదాపు క్యాబినెట్ ర్యాంక్ లో ఉన్న నేను ఒక ప్రధానమైన ఆరోపణ ఆ రోజులు చేశాను. ఓకే. వెంకటగిరి పోలేరమ్మ తల్లి జాతరలో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారి పెదనాన్న పద్మనాభరెడ్డి గారు చనిపోయినప్పుడు డెడ్ బాడీ దగ్గర 1 గంట సేపు ఉండి, 1 గంట సేపు వచ్చి అమ్మవారి జాతర దగ్గర ఉండి, మళ్ళీ డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఇది పెద్ద అపచారం అని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఓకే. కర్మకాండల సంగతి కాదు, డెడ్ బాడీ అక్కడ ఉన్నప్పుడు. ఎవరండి? నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి. ఓకే. నేదురుమల్లి పద్మనాభరెడ్డి గారు ఇంటి పేరు సేమ్, గోత్రం సేమ్. మరి సొంత పెదనాన్న గారి డెడ్ బాడీ దగ్గర 1 గంట సేపు ఉండి, 1 గంట సేపు జాతర దగ్గర ఉండి మళ్ళీ వచ్చి అపవిత్రం చేశాడనే దానికి అమ్మవారే సరైన అపజయాన్ని రుచి చూపించారు. మరీ ముఖ్యంగా అదేమన్నా అంటే గ్రామ దేవతకి ఇవన్నీ ఉండవట. ఓహో. ఈ స్టేట్మెంట్ ప్రెస్ ను పిలిచి మరీ ఇచ్చాడు. నా తాకిడి తట్టుకోలేక సార్, లోకల్ ఎస్టీడీ కూడా ఉంటుంది, నా తాకిడి తట్టుకోలేక ఈ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు ఆ మహానుభావుడు. దాంతో పాటు అదే రోజు ప్రసాదాలు నైవేద్యం ఇచ్చిన మట్టి పాత్రలో ఇస్తారు అమ్మవారు, నైవేద్యం, అవి పగలటం అపశకునం కింద. తర్వాత ఆ రోజు కిరీటం కొంచెం పక్కకి జరగటం, ఇవన్నీ కూడా అపభ్రంశం అయినప్పుడు అతన్ని ఊరంతా తిట్టారు. ఎలక్షన్ కు ముందే అతను ఓడిపోయాడు. కానీ వైఎస్ఆర్సీపీ కర్మగాలి టికెట్ అతనికి ఇచ్చారు. ఆఫ్ కోర్స్ ఆ రోజు నేను అక్కడ ఒక టికెట్ ఆస్పిరెంట్ గా ఉన్నందుకు ఆరోపణలు చేయలే, నాకు టికెట్ గురించి ప్రాధాన్యత ఏం లేదు. కానీ నిజంగా హిందూ మత సాంప్రదాయాల మీద అవగాహన ఉన్న వ్యక్తిగా ఇలా చేయకూడదు మీరు అని చెప్పడం జరిగింది. కానీ దాన్ని నిర్లక్ష్యం చేశారు, ఫలితం అనుభవించారు. అదేవిధంగా భూమన కరుణాకర్ రెడ్డి గారు, మీరు ప్రశాంతంగా కూర్చోండి, బ్రహ్మముహూర్తంలో కాసేపు మీరు ఆలోచించుకోండి. మీరు చేసిన పాపాలన్నీ దానికి పరిహారం ఏం చేసుకోవాలో మీ జీవితంలో అవి చేసుకుంటే కనీసం వెంకటేశ్వర స్వామి కృపకి పాత్రుడైనా కాకపోయినా క్షమించి వదిలేస్తారు.